ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గ్రామాలు అభివృద్ధి బాటన పయనించాలంటే స్థానిక సర్పంచులు సమర్థులై ఉండాలి. అంటే వారు సమర్థవంతంగా పనిచేస్తేనే, బాధ్యతాయుతంగా పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నేను నంద్యాల జిల్లా గోస్పాడు మండలం ఎం కృష్ణాపురం గ్రామానికి వచ్చాను. ప్రస్తుతం ఈ గ్రామ సర్పంచ్ పేరు వై కోటేశ్వర రెడ్డిగా తెలిసింది. ప్రస్తుతం నేను ఆ గ్రామ సర్పంచ్ కోటేశ్వర రెడ్డి గారిని కలిసి ఈ గ్రామాభివృద్ధికి తాను ఎలాంటి కృషి చేశాడో ముందుగా నేను తెలుసుకొని సుమన్ టీవీ ప్రేక్షకుల గురించి ప్రయత్నం చేస్తాను. మీరు నాతో రండి. ఎం కృష్ణాపురం గ్రామ సర్పంచ్ వై కోటేశ్వర రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న సర్పంచ్ గారు నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారన్న? కోటేశ్వర రెడ్డి బాగున్నాం అన్న. ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? అంటే మీ తండ్రులు తాతలు ఆర్థికంగా స్థితిమంతులా, అంటే మధ్యతరగతి చెందినవారా? అంటే మాది మంచి రైతు కుటుంబం. మా అబ్బాకు ఒక 100 ఎకరాల పొలం ఉండేది. ఆయన తర్వాత మా తండ్రి గారు 4 మంచిగా ఒక 20 ఎకరాలు వచ్చింది. వాళ్ళు పంచుకుంటే నాకు ఒక 10 ఎకరాలు వచ్చింది లాస్ట్లో. అట్లా. అంటే మీకున్న విద్యార్హతలు ఏంటండి? అంటే మీరు ఎంతదాకా చదివారు? ఐటీఐ చదివానన్న. ఎక్కడెక్కడ చదివారండి? నేను ఫస్ట్ నంద్యాలలో సెయింట్ జోసెఫ్లో చదివినాను 7th వరకు. 10th వచ్చేసి కోయలకుంట్లో చదివినాను. ఐటీఐ వచ్చేసి డోన్లో చదివినాను. అంటే మీ కుటుంబానికి రాజకీయ వారసత్వం ఉందా? గతంలో మా చిన్నాయన గారు సర్పంచ్గా ఉన్నారు 85 to 92 వరకు. ఇప్పుడు ఆయన సర్పంచ్గా ఇక్కడనే మా విలేజ్లోనే చేసిన. మీ రాజకీయ అరంగేట్రం ఎప్పుడు జరిగింది? ఏ పార్టీ నుంచి జరిగిందండి? అంటే పూర్వం నుంచి మా ఫ్యామిలీ రాజకీయంగా ఉన్నోళ్ళే. కాకపోతే మధ్యలో మా చిన్నాయన డ్రాప్ అవ్వడం వల్ల మళ్ళీ తర్వాత 2004 నుంచి మేము కాంగ్రెస్ పార్టీలోనే, అప్పుడు గంగుల ప్రతాప్ రెడ్డి గారు మాకు శాసనసభ్యులుగా ఎన్నిక కావడం, దాని తర్వాత నేను రాజకీయంగా రావడం. 2006లో పల్సాన్ బాలరెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నప్పుడు దాంట్లో నాకు డైరెక్టర్గా అవకాశం కల్పించి ఆ నుంచి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. తొలిసారి మీరు గ్రామ సర్పంచ్గా ఎప్పుడు ఎన్నికయ్యారండి? తొలిసారి గ్రామ సర్పంచ్గా 2013లో ఇనాం నస్గానే అయినాను. అప్పుడు తర్వాత మళ్ళీ 2018లో కూడా ఇనాం నస్గానే సర్పంచ్గా ఎలక్ట్ కావడం జరిగింది. ఎం కృష్ణాపురం అనే గ్రామంలో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉందండి. ఇలాంటి నేపథ్యంలో మీరు మరి ఏకగ్రీవంగా ఎలా ఎన్నికయ్యారు? అంటే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఉంది, అలాగే బీద వాళ్ళు కూడా అనేక కులాలు ఉన్నాయి. అన్నిట్లలో రెడ్లకు సమానంగా కూడా ఉంది. ఎస్సీ ఓట్లు కానీ బీసీలు కానీ అందరూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ మనం అభివృద్ధి చేసినాము మంచితనంతో అనుకోవచ్చు, ప్రజల ఆశీస్సులు. ఆ రకంగా 2 సార్లు కూడా ఇనాం జరిగేదానికి ప్రజల ఆశీస్సులే ముఖ్యం. మీ గ్రామ జనాభా ఎంత? ఓటర్లు ఎంతమంది అండి? మా గ్రామ జనాభా 1954, ఓటర్లు వచ్చేసి 1500 ఉన్నారు. తొలిసారి గ్రామ సర్పంచ్గా ఎన్నికైన మీరు ఈ కృష్ణాపురం గ్రామాభివృద్ధికి ఎలాంటి కృషి చేశారండి? పిపి నాయరెడ్డి గారి సహకారంతో కానీ, అప్పుడు శాసనసభ్యులుగా ఉండే గంగుల ప్రతాప్ రెడ్డి, ఈయన శిల్పామోహన్ రెడ్డి వారి సహకారంతో కానీ, గ్రామంలో మెయిన్ ఇక్కడ ఒక్కటి కూడా డ్రైనేజ్ వ్యవస్థ లేదు. నేను ఫస్ట్ సర్పంచ్ అయింది. ఇప్పుడు మోస్ట్లీ 80% డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా చేయడం జరిగింది. వాటర్ ఫెసిలిటీ లేదు ఆ రోజు. ఇప్పుడు 5 సోర్సులు ఉన్నాయి ఈ విలేజ్కి వాటర్ ఫెసిలిటీ. రోడ్లు, సీసీ రోడ్లు, ప్రతిదీ. ఇక్కడ శ్మశానం కానీ ఇవన్నీ కూడా 2013 నుంచి స్టిల్ ఈ రోజు వరకు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగానే గ్రామ ప్రజల సహకారంతో ఇక్కడ అభివృద్ధి చేస్తూ వస్తుంది. అంటే మీ విద్యాభ్యాసానంతరం మీరు బతుకుబండిని లాగేందుకు మీరు ఏం చేశారండి? అంటే ఉద్యోగం చేశారా? ఏదైనా వృత్తి ఎంచుకున్నారా? నేను వ్యవసాయం చేసేవాడిని. ప్రజెంట్ చిన్న చిన్న కాంట్రాక్టులు చేస్తూ ఉన్నాను. వ్యవసాయమే మాకు ప్రధాన ఓనరు. 2 సార్లు ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నికయ్యారు మీరు. అంటే ప్రతి ఎన్నికలు ఏవైనా కూడాను ఎంతో కొంత డబ్బు అయితే వెచ్చించక తప్పని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు 2 సార్లు సర్పంచ్గా ఉన్నారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టింటారండి? నేను ఇనాం నస్గా అయినానన్న. నాకేం డబ్బులు ఏం ఖర్చు కాలేదు. ప్రజల ఆశీర్వాదమే మనకు డబ్బు ఖర్చు కాకుండా చేసింది. మీరు ఎంత కాదనుకున్నా కూడా డబ్బు మద్యం అనేవి ప్రతి ఎన్నికలను కూడా శాసిస్తాయి. ఎంతో కొంత అయితే ఖర్చు చేసి ఉంటారు మీరు. నేను ఇనాం నస్గా అయినా కాబట్టి నాకేం ఖర్చు కాలేదు, అది వాస్తవం. 2 సార్లు కూడా ఇనాం నస్సే. సరే, రాజకీయాల్లో ఖర్చులు అంటే అంతో ఇంతో చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి. అవన్నీ ఎవరికి తెలియదు ఏం కాదు. ఓకే అండి, ప్రస్తుత రాజకీయాలపై మీ ఒపీనియన్ ఏంటండి? అంటే పూర్తిగా రాజకీయాలు అన్నవి పూర్తిగా కలుషితం అయిపోయాయి, అంటే డబ్బుతో కూడుకున్న రాజకీయాలు నడుస్తున్నాయి అనే ఒక వాదన ఉంది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అదైతే వాస్తవం అన్న. ఇప్పుడు డబ్బు బలమే రాజకీయాలను శాసించే కాడికి వచ్చేసింది. ఇంకోటి, నాయకులు చెప్పేదానికి ఆశపడతా ఉండదు జనం కూడా. ఇప్పుడు అట్లయితేనే కదా ఇప్పుడు జగన్ అనేవాడు అన్ని పథకాలు చేసి కూడా ఓడిపోవడానికి అతను సంక్షేమం పైన అధిక దృష్టి పెట్టినాడు.
ప్రతి పేదవాడు లబ్ధి పొందినాడంటే ఒక జగన్ ప్రభుత్వంలోనే. మళ్ళీ ఈరోజు ప్రజలు అంతమంది తీర్పు వ్యతిరేకంగా వచ్చిందంటే సంక్షేమ పథకాల కంటే అబద్ధాలే గెలిచినాయి, అంతే కదా. దాంట్లో ఎం కృష్ణాపురం గ్రామాభివృద్ధికి మీరు సర్పంచ్గా ఎన్ని కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేసిట్టారండి? నేను సర్పంచ్గా ఉన్న ఈ 10 సంవత్సరాల కాలంలో సుమారు 4 కోట్ల పైన అభివృద్ధి పనులు చేసిన. సచివాలయం కానీ, రోడ్లు కానీ, డ్రైనేజెస్ కానీ, వాటర్ ట్యాంక్ కానీ, ఇటువంటివన్నీ 4 కోట్ల దాకా అభివృద్ధి పనులు జరగడం జరిగింది. మీరు బేసిక్గా ఒక కాంట్రాక్టర్. నేను చిన్న ఈ 4 కోట్ల నిధులతో మీరు ఎం కృష్ణాపురం గ్రామాన్ని అభివృద్ధి చేశారని చెప్తున్నారు. అంటే ఇలాంటి అభివృద్ధి పనులు చేపట్టే నేపథ్యంలో మీరు సంబంధిత కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు డిమాండ్ చేశారనే ఒక విమర్శ ఉంది. దీనిపై మీరేమంటారు? ఇది కాంట్రాక్టర్ నుంచి పర్సంటేజీలు అడిగారనే విమర్శ ఉంది. దీనిపై మీరేమంటారు? ఎవరు అడుగుతారు అట్లా? మీరు ఇట్లా అంటే ఇక్కడ చేసింది నేనే పని, ఇంకా వేరే కాంట్రాక్టర్ ఏం కాదు. ఇక్కడ అభివృద్ధి చేసింది నేనే, సొంతమే చేయించిన. అన్ని రోడ్లు కానీ ఏదైనా కానీ అన్ని అభివృద్ధి పనులు కూడా మీరే సొంతమే చేయించిన నేను, వేరే వాళ్ళకి ఎవరికి ఏమి ఇవ్వలేదు. 2 పర్యాయాలు మీరు సర్పంచ్గా ఎన్నికయ్యారు. భవిష్యత్తులో మరోసారి ఈ సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉందా? ఖచ్చితంగా అన్న, దాంట్లో తప్పేముంది. ఇప్పుడు అభివృద్ధి చేసినాం ప్రజల ఆశీస్సులతో. మళ్ళా వస్తే మేము కానీ మా పార్టీ తరఫున కానీ పోటీ చేయిస్తాము. దాంట్లో 100% ఎక్కడ డివియేషన్ లేదు. మొదట మీ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉంది, తర్వాత వైసీపీకి వెళ్ళారు. మరోసారి మీరు ఇంకో పార్టీ మారారని ఎలా భావించవచ్చు? అంటే ఇక్కడ రాజకీయం పార్టీ కంటే మేము నాయకుని వెంట నడిచేది ఫస్ట్ నుంచి అలవాటు. పిపి నాయిరెడ్డి గారు కావచ్చు, మొదటిసారిగా ఇక్కడ గంగుల ప్రతాప్ రెడ్డి వాళ్ళ ఇంట్లో ఉన్నాము. 2009లో డ్రిల్ మిషన్ నంద్యాల పోయింది మా మండలం. అప్పుడు శిల్పామోహన్ రెడ్డి అమర్తున్నాం. ఇంకా ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ప్రకారమే మేము నడుచుకుంటూ వచ్చినాం. ఎం కృష్ణాపురం గ్రామ సర్పంచ్గా మీ భవిష్యత్ కార్యాచరణ, అంటే ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసే విషయంలో మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందండి? ఏం లేదన్నా, ప్రజలకు సౌకర్యవంతమైన మౌలిక సదుపాయాలు కానీ, నీళ్లు కానీ ఇవన్నీ సక్రమంగా అందేటట్టు, వాళ్ళకంతా ఏదైనా కానీ లోటు లేకుండా గ్రామంలో ప్రజలకు చేయాలనేదే నా ఉద్దేశం. చేస్తూ వస్తుండే ఈ గత 10 సంవత్సరాల కాలం నుంచి కూడా మంచి సౌకర్యాలు ఏర్పాటు చేశాం. ఏమంటే ఇక్కడ మేజర్ ఇష్యూ ఒకటి మాకు ఉంది. వర్షాకాలంలో వచ్చినప్పుడు బీసీ కాలనీ కానీ, ఎస్సీ కాలనీకి కానీ కొంచెం నీటి ఎద్దడి, అక్కడ నీటి రావడం జరుగుతూ ఉంది ఆ కాలనీలలో. దానికి ఒక ప్రొటెక్షన్ వాల్ ఒకటి వస్తే కనుక బాగుంటుంది. ఎం కృష్ణాపురం అనే గ్రామ సర్పంచ్గా ఉన్న మీరు స్థానికులకు అసలు పిలిస్తే అందుబాటులో ఉండరు, మీ వ్యాపారాలు కాంట్రాక్టులు చూసుకుంటూ మీ పనులు మీరు ఉంటారు, అసలు సమస్య వస్తే స్పందించరు, సకాలంలో స్పందించరు అనే ఒక విమర్శ ఉందండి. దీనిపై మీరేమంటారండి? అంటారు నా అట్లా పలకకుంటే 2 సార్లు నేనేం సర్పంచ్ కాలేను కదా. ఇప్పుడు 2 సార్లు అయినప్పుడు కూడా ఇనామ్నస్ అయినాను అంటే అది ప్రజల ఆశీస్సులే. ఇప్పుడు నేను ఎవరికి పలకకుండా ఎవరికి అందుబాటులో లేకుంటే నేను ఉండేది ఫ్యామిలీ ఈడే. ఏమంటే ప్రతి మనిషి బ్రతుకు తెరువు కోసం పొద్దున ఇప్పుడు వ్యవసాయం చేసుకునేవాడు పొలానికి పోయేస్తాడు, నేను పని చేసుకుంటానికి ఏదో టౌన్ వరకు పోయేస్తాను. ప్రజెంట్ యూత్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? అంటే యువత ఇలా ఉండాలనుకుంటారు. సమాజాన్ని అభివృద్ధి చేసే దాంట్లో యువత కావచ్చు, గ్రామ ప్రజలు కావచ్చు సహకరించాలా, ఎవరి వంతు కృషి వాళ్ళు చేయాలనేది నా ఆలోచన. ఎం కృష్ణాపురం గ్రామంలో సచివాలయ నిర్మాణం కోసం మీ సొంత స్థలాన్ని దాదాపుగా 20 సెంట్ల విలువైన స్థలాన్ని మీరు ఉచితంగా ఇచ్చారంటున్నారు. ఇది వాస్తవేనండి? వాస్తవమే అన్న. ఊరి చివర గుండుబాపల రోడ్లో నేను ఒక 20 సెంట్లు స్థలం అక్కడ మా అబ్బగారి పేరు వేసుకొని స్థలం డొనేట్ చేయడం జరిగింది. వాటిలోనే సచివాలయము, ఆర్బీకే, హెల్త్ సెంటర్ 3 కూడా నిర్మించడం జరిగింది. అంటే ఎం కృష్ణాపురం గ్రామంలో ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలు ఏమున్నాయండి? అంటే కాలానుగుణంగా ఏ కాలానికి ఏది అవసరమైతే దాన్ని బట్టి చేసుకుంటూ పోవాలా. ఇక్కడ మేజర్ నాకు తెలిసి అక్కడ ఒక వాగుకు ఒక ప్రొటెక్షన్ వాల్ కట్టి దాని అంటే ఒక బైపాస్ రోడ్డు లాగా ఏర్పాటు చేస్తే బీసీ కాలనీకి, ఎస్సీ కాలనీకి సౌకర్యవంతంగా ఉంటుంది అనేది నా యొక్క వినతి. ఇంటింటికి మరుగుదొడ్డి కార్యక్రమంలో భాగంగా మీ గ్రామంలో కూడా చాలా మరుగుదొడ్లు అయితే నిర్మించారు. అయినప్పటికీ కూడా చాలామంది ఇంకా చెంబు పట్టుకొని బయటికి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. వీళ్ళలో ఎందుకు మీరు మార్పు తీసుకురాలేకపోతున్నారండి? ఇప్పుడు మనం అనేక సార్లు చెప్పడం జరిగిందన్న, ప్రజలు కూడా మోటివేట్ కావాలా. వాటి వల్ల ఏం దుష్ఫలితాలు ఏముంటాయనేది కూడా అధికారులు అనేక సార్లు ఇండ్ల కాడికి పోయి చెప్పడం జరుగుతూ ఉంది. 100కి 70%, 80% మంది మారినారు. ఇప్పుడు ఇంకా కొంత అలాగే ఉంది. దాన్ని కూడా మార్పు తెచ్చేదానికి 100% ప్రయత్నిస్తాం.
చివరిగా ఒక ప్రశ్న అండి, మీ బలం ఏంటి, మీ బలహీనతలు ఏంటి? నా బలం బలగం ఈ గ్రామ ప్రజలే. ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎం కృష్ణాపురం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినట్టుగా స్థానిక సర్పంచ్ వై కోటేశ్వర రెడ్డి చెప్తున్నారు. ఆయన చెప్తున్న దాంట్లో అసలు వాస్తవం ఉందా లేదా తెలుసుకుని స్థానికులు అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. ఎం కృష్ణాపురం అన్న, మీ గ్రామ సర్పంచ్ వై కోటేశ్వర రెడ్డి గారు ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని చెప్తారు, ఇది వాస్తవమేనా? వాస్తవం. ఎలాంటి అభివృద్ధి పనులు చేశారన్న ఆయన? డ్రైనేజీలు, రోడ్లు, సచివాలయాలు, స్కూల్స్ మొత్తం డెవలప్మెంట్ బాగానే జరిగింది. మొత్తం ఈ 10 ఏళ్ళ అంటే దగ్గర దగ్గర ఇంతకుముందు 5 ఏళ్ళ సర్పంచ్, ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళ సర్పంచ్, 2 నామినేషన్, 2 సర్పంచులు అభివృద్ధి చేసినాడు. ఎవరు ఇచ్చినా పలుకుతాడు అందరికీ. ఏమైనా సమస్య వస్తే ఆయన స్పందిస్తారా? సత్వరం ఖచ్చితంగా స్పందిస్తాడు. మీ సర్పంచ్ పేరేమన్నా? కోటేశ్వర రెడ్డి కోటేశ్వర రెడ్డి గారు పిలిస్తే పలుకుతారు ఏదైనా సమస్య వస్తే? బాగా పలుకుతాడు. ఎలాంటి అభివృద్ధి పనులు చేశాడు ఆయన? మానంగా ఊరికి బాగా డెవలప్ చేసినాడు. ఏం చేశారన్న? అన్ని పనులలో చేసినాడు. అన్ని తాగునీరు చేసినాడు, రోడ్లు అవి ప్రతిదీ బాగానే చేసినాడు. మీ స్థానిక సర్పంచ్ కోటేశ్వర రెడ్డి గారు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని చెప్తారు, వాస్తవమేనండి? చాలా మంచి పని చేసినాడు. 10 ఏళ్ళ నుంచి ఆయన ఏకగ్రీవ సర్పంచ్ అయినాడు. అందుకే ఆయన మంచిగా ఉంటాడు. ఈ మండలంలో ఇట్లాంటి సర్పంచ్ లేడు. మాకు అన్నిటికీ మంచివాడు సర్పంచ్. అంటే ఎలాంటి అభివృద్ధి పనులు చేశారండి ఆయన? డ్రైనేజ్ కానీ, త్రాగునీటి సమస్య కానీ, చిన్న సమస్య వచ్చినా కానీ, కరెంటు కానీ అన్నీ చేసినాడు. ఆల్మోస్ట్ గ్రామానికి ఏం కావాలో అందుకే 10 ఏళ్ళు ఫ్రీగా ఇచ్చిన ప్రజలు. అలాంటి చాలా ఇయ్యారు కదా. ఎందుకన్నా 2 సార్లు ఏకగ్రీవంగా ఎందుకు ఆయన గెలిచారు? ఉండి ఇచ్చినారు. అవతల దగ్గర లేదు కాబట్టి వీళ్ళు అంతే. ఏముంది? కృష్ణారెడ్డి మీ గ్రామ సర్పంచ్ కోటేశ్వర రెడ్డి గారు గ్రామాన్ని బాగా అభివృద్ధి చేశారని చెప్తారు, ఇది వాస్తవమేనా? వాస్తవేనా? ఎలాంటి అభివృద్ధి పనులు చేశారన్న? అన్ని చేశారు. లాస్ట్ 10 years లో నీళ్లు లేవు ఊర్లో. అట్లాంటిది మొత్తం అన్ని వార్డులకు నీళ్లు తెప్పించాడు. అన్ని 5 పంపులు వేసి చేసి వాటర్ అయితే పుష్కలంగా ఉంది. అది అంటే ఏదైనా సమస్య వస్తే పిలిస్తే పలుకుతాడు ఆయన? వెనకమ్మడే స్పందిస్తాడు. అన్న, మీ కోటేశ్వర రెడ్డి గారు సర్పంచ్గా ఆయన గ్రామాన్ని అభివృద్ధి చేశారంటున్నారు, ఇది వాస్తవమేనా? వాస్తవమే సార్. ఎలాంటి అభివృద్ధి పనులు చేశారండి? తాగునీటి సమస్య తీర్చినారు సార్. సీసీ రోడ్లు, డ్రైనేజీ. మేము ఏ టైంలో పోయినా, రాత్రి అర్ధరాత్రి పోయినా మాకు లేచి పలుకుతాడు ఆయన. ఏ సమస్యకైనా స్పందిస్తారు. స్పందించిన తర్వాత దాన్ని తీరుస్తారు కూడా. అంటే అన్న, రెడ్డి సామాజిక వర్గం ఈ గ్రామంలో చాలా బలంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో మరి ఆయన 2 సార్లు ఏకగ్రీవంగా ఎందుకు సర్పంచ్గా ఎన్నికారండి? ఆయన దగ్గర మంచితనం ఉంది, ప్రజలలో బలం ఉంది కాబట్టి. దాదాపుగా 4 కోట్ల రూపాయల నిధులతో తాను ఎం కృష్ణాపురం గ్రామాన్ని అభివృద్ధి చేసినట్టుగా స్థానిక సర్పంచ్ ఎం కృష్ణాపురం స్థానిక సర్పంచ్ కోటేశ్వర రెడ్డి చెప్తున్నారు. మరో ఏడాది సర్పంచ్గా తనకు పదవి కాలం ఉన్న నేపథ్యంలో ఇంకా గ్రామంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు సైతం పరిష్కరించి స్థానిక ప్రజల మన్ననలు చూరగొని మరోసారి ఎన్నికల బరిలో నిలిచి గెలుస్తానన్న ధీమా ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో నందకిషోర్, సుమన్ టీవీ, ఎం కృష్ణాపురం గ్రామం నుంచి నంద్యాల జిల్లా.